కరీబియన్లకు టీమిండియా చుక్కలు చూపించింది. రెండో టెస్టును 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. మరోవైపు టీమిండియా కెప్టెన్గా ఫస్ట్ వికెట్ అందుకున్నాడు శుభ్మన్ గిల్. రెండో టెస్టులో భారత్ దుమ్మురేపింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది. 2 టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫాలో ఆన్ గండం నుంచి బయటపడి ఇచ్చిన 121 పరుగుల టార్గెట్ ఇండియా సింపుల్గా చేస్ చేసింది. ఓపెనర్ రాహుల్ 58 పరుగులతో నాటౌట్గా నిలవగా సాయి సుదర్శన్ 39 రన్స్ చేసి మంచి పార్ట్నర్షిప్ అందించాడు. 3 వికెట్లు కోల్పోయిన భారత్ 124 పరుగులు చేసి ఆటను ఫినిష్ చేసింది. 121 పరుగుల టార్గెట్ చేజింగ్లో భాగంగా వికెట్ కోల్పోయి 63 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ 35.2 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు చేసి ఈజీగా విజయం సాధించింది. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి కుల్దీప్ యాదవ్ 8 వికెట్లు తీయగా జడేజా 4, సిరాజ్ 3, బుమ్రా 4 వికెట్లు పడగొట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో జైస్వాల్, గిల్ సెంచరీలు చేశారు. సాయి సుదర్శన్ మంచి పార్ట్నర్షిప్ అందించగా రాహుల్ నిలకడగా రాణించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 518 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 175 రన్స్ చేస్తే శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి అదరగొట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో విండీస్ 248 పరుగులకే కుప్పకూలి 270 పరుగుల లోటుతో ఫాలో ఆన్లో పడింది. రెండో ఇన్నింగ్స్లో కరేబియన్ జట్టు పోరాడింది. క్యాంబెల్, షై హోప్ సెంచరీలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు టీమిండియా కెప్టెన్గా ఫస్ట్ విక్టరీ అందుకున్న శుభ్మన్ గిల్ మహేంద్ర సింగ్ ధోని సంప్రదాయాన్ని కొనసాగించాడు. టీంలోకి వచ్చిన కొత్త ప్లేయర్ నారాయణ్ జగదీష్ చేతిలో ట్రోఫీ పెట్టాడు. ఆ తర్వాత టీం అంతా కలిసి ఎంజాయ్ చేశారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ముగియడంతో టీమిండియా ఆస్ట్రేలియా టూర్కు వెళ్లనుంది. 3 వన్డేలు, 5 టీ20 సిరీస్లు ఆడనుంది.